నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించటం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించటం, బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో నాణ్యమైన ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, ఇతర రాష్ట్రాలకు తరలించటం, పరిశ్రమలకు మళ్లించటం, అధిక ధరలకు విక్రయించటం వంటి చర్యలకు పాల్పడే డీలర్లు, మధ్యవర్తులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీకి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. 2026-27 సంవత్సరంలో మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అమలు విభాగం చేపట్టిన కఠిన చర్యలను మంత్రి వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎరువుల డీలర్లకు 182 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 80 ఎరువుల లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఒక ఎరువుల లైసెన్సును రద్దు చేశారు. సెక్షన్ 6A కింద ఒక కేసు నమోదు చేశారు. 707 లక్షల విలువైన 3372 మెట్రిక్ టన్నుల ఎరువులను నిర్బంధించారు. 5 లక్షల విలువైన 2 మెట్రిక్ టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, రైతులకు అందకుండా ఇతర ప్రాంతాలకు తరలించటం, కృత్రిమ కొరత సృష్టించటం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎరువులను పక్కదారి పట్టించినట్లు రుజువైతే సంబంధిత డీలర్ల లైసెన్సులు వెంటనే రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యవసాయ శాఖ అధికారులపైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, నగర కమిటీ అధ్యక్షులు అరుగుల గణేష్ హెచ్చరించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన, మృతి చెందిన 60 సంవత్సరాల పేరుతో తొలగించబడిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు ఇవ్వాలని, పనిముట్లు అందజేయాలని, కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో జనాభా, రోడ్లు, కాలువలు పెరిగిన నేపథ్యంలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీలు పలు దఫాలు పోరాటాలు చేసి అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించిందని అన్నారు. ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్లో కొత్త కార్మికులను టెండర్ ద్వారా నియామకాలు చేయటానికి సన్నాహాలు చేశారని, టెండర్ సంపాదించిన ఏజెన్సీ కొత్త కార్మికులను వేసుకోవటానికి ఒక్కొక్క కార్మికుని నుంచి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు డిమాండ్ చేశారని అన్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్కి, కమిషనర్కి వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. మనకు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి వాళ్ళకున్న సెలవులు కూడా పక్కన పెట్టేసి, ఆబ్సెంట్ వేసి, ఇంక్రిమెంట్లు కూడా వేయకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యం ఉంది. అందుకు ఇప్పటికైనా సరే జనవరిలో ఇవ్వాల్సిన యూనిఫామ్స్ 2027 జనవరిలో ఇస్తారా, ఈ సంవత్సరం ఏమైనా ఇస్తారా అని చెప్పి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే టెండర్ వేసాం, కాంట్రాక్టర్ టెండర్ అయిపోయింది, వస్తుంది అంటున్నారు. అంటే ఏమైనా తయారీకి ఏమైనా మిల్లుకి ఏమైనా ఆర్డర్ ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇతర జిల్లాల అన్ని మున్సిపాలిటీల్లో అమలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండే అధికారులకి ఆ రకమైన బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్మికులు గొంతు చించుకొని ఎండలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం, అలాగే ఈ నియోజకవర్గానికి బాధ్యత వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పారిశుద్ధ్య కార్మికుల తలకు సమస్యల మీద స్పందించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. అలా కాని పక్షంలో మొత్తం కార్మికులందరూ కూడా విధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి
ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం త్రాగే పానీయం టీ అనేది అందరికీ తెలుసు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో టీకి అగ్రస్థానం ఉంది. 2019 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుతుంది. మన దేశ సంస్కృతిలో టీ ఒక భాగమైంది. ఉదయాన్నే లేవగానే ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే టీ త్రాగవలసిందే. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ టీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోదు అని, కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని శ్రీకాకుళం నగరానికి చెందిన సామాజికవేత్త నటుకుల మోహన్ అన్నారు. టీను జాతీయ పానీయంగా ప్రభుత్వం గుర్తించిందని రిటైర్డ్ లెక్చరర్ గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. టీ త్రాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 70% మంది టీ త్రాగుతున్నట్లు ఒక సర్వేలో తేలింది. మనం ఉదయాన్నే లేచి మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక కప్పు టీ ఇవ్వయ్యా అంటాం. ఓ టీ కొట్టుకెళ్ళనివ్వండి, ఇంట్లో కానివ్వండి, టీ అడుగుతాం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లక్షల కోట్ల టీ అమ్ముతున్నారు. ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, మార్కెట్ కూరల్లో కానివ్వండి, అనేక చోట్ల టీ అమ్మే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఎంతోమంది కొన్ని జీవితాలు అయితే ఉదయాన్నే టీ అమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు. అలాంటి టీ దినోత్సవాన్ని మనందరం మరొకసారి జరుపుకున్నందుకు సంతోషం. టీ తాగడం, టీలో కొన్ని మూలికలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే నరాలకి కొంచెం శక్తిని ఇస్తుంది, తర్వాత మనకు హుషారుని ఇస్తుంది. అది టీ కూడా హెర్బల్స్ అండి. ఇప్పుడు రకరకాల హెర్బల్ టీస్ కూడా వచ్చినాయి. ఇది ఒక్క మనం ఎవరో ఏదో అన్నారని కాదండి, మనం కూడా శోధించండి. టీ అనేది గట్టిగా ఎవరు తాగరు కదండి, దాంట్లో ఏదో ఉంటూనే కదా టీ తాగుతారు. ఇప్పుడు వాళ్ళు పెట్టారు, పాత విధానం పెట్టారు అంటే మన పెద్దలు ఏమి పెట్టారు, దాంట్లో ఉపయోగం ఉంది కానీ టీ తాగుతున్నారు. గట్టిగా ఎవరు తాగరండి, దాంట్లో మంచిదనం మంచి గుణం ఉంది. ఎందుకు ఒకసారి మనం టీ తాగండి, ఆరోగ్యానికి హుషారుగా ఉంటుంది. చూడండి, ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం తెలికిపెంట పంచాయతీ పరిధిలో అగ్రహారం గ్రామం నుంచి సిద్ధాంతం గ్రామం వరకు 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రహదారికి ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో అవసరమని తెలిపారు. ఈ బీటీ రహదారి నిర్మాణం పూర్తయితే అగ్రహారం సిద్ధాంతం గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు విద్యార్థులు, రైతులు, ప్రజలు సులభంగా ప్రయాణించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు అంబల్ల రాంబాబు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందివాడ గోవిందరావు, పురుషోత్తమపురం నీటి సంఘం అధ్యక్షులు కిల్లి లక్ష్మీ గోవింద్, తాడేల వెంకటరమణ, ఆర్ఎండ్బి అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కోరారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం విడుదల చేసిన ప్రకటన మేరకు 21వ తేదీన గురువారం జిల్లాలో 5 మండలాల్లో బూర్జా, హిరమండలం, ఎల్లన్పేట, పాతపట్నం, సారోకోట తీవ్ర వడగాల్పులు, 5 మండలాల్లో ఆముదాలవలస, జీసిగడం, జలుమూరు, కొత్తూరు, సరుబుజ్జిలి వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. 22వ తేదీన 2 మండలాల్లో హిరమండలం, పాతపట్నం వడగాల్పులు ఉంటాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, పశు సంవర్ధక శాఖ, అంగన్వాడీ కేంద్రాలు తదితర అధికారులు అప్రమత్తతతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల వారి సొంత ఏర్పాట్లతో పాటు
స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ అవసరం ఉన్న చోట త్రాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పశుసంవర్ధక శాఖ జేడీ మాట్లాడుతూ RWS శాఖ సహకారంతో తొట్టెల్లో నీరు ఉండేటట్లు చూస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టేషన్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి పనుల వద్ద త్రాగునీరు అందుబాటుతో పాటు నీడ ఏర్పాటు చేయాలన్నారు. ద్వామాపీడి లవరాజు మాట్లాడుతూ ఉపాధి వేతనదారులు ఉదయం 5:30 నుంచి 9:30 వరకు, సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తదుపరి పనులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. ఉపాధి పనులు జరిగే ప్రదేశంలో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వివిధ శాఖల జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ITDA ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీని ఎప్పటిలోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని CPM పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు ప్రశ్నించారు. CPM మండల కన్వీనర్ కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన టెక్కలి మండలం జక్కరపేటలో జరిగిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ర్యాలీ అనంతరం సభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ITDA లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. గిరిజనులు పండించిన గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజనులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి వైద్య సహాయం అందించడంలో JCI శ్రీకాకుళం మెయిన్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని JCI శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిబిరంలో మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ M కోటేశ్వరరావు మరియు వారి వైద్య బృందం పాల్గొని ఉచిత వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారని, స్థానిక ప్రజలు భక్తుల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. JCI శ్రీకాకుళం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జామి భీమశంకర్ ఆదేశానుసారం ప్రతి నెల మొదటి గురువారం మెడికోవర్ హాస్పిటల్ సహకారంతో స్థానిక విశాఖ B కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు తీర్మానించామని అడ్వైజర్ మనీష్ శర్మ తెలిపారు. పేదల సేవ కోసం JCI సంస్థ ముందుకు రావటం ఆహ్వానించదగ్గ విషయమని, దానికి సాయిబాబా దేవాలయ కమిటీ తరపున ఎప్పుడూ సహకారం ఉంటుందని, ఈ వైద్య శిబిరంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినియోగించుకోవటం ఆనందంగా ఉందని సమన్వయకర్త కొంక్యాన మురళీధర్ అన్నారు. అనంతరం నారాయణ సేవా సమితిలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న స్లమ్ ఏరియాస్లో ఉన్న ప్రజలకి చాలా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం కాబట్టి వేసవికాలంలో వేసవి తాపానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్ని రకాల సలహాలు ఇస్తూ పాటు ఇంకా కొన్ని రకాల మందులు ఇచ్చి వారికి ఈ దీనిలో కొంత భాగంగా మన తాలూకా వైద్య శిబిరం ఉపయోగపడుతుందని, తద్వారా ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చక్కగా వినియోగించుకొని మన ప్రధాన ఆలయమైన షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి వారంలోన ప్రతి మొదటి వారం నెలలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ చక్కటి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని తాలూకా మోటో ఏంటంటే ఇక్కడ 1000 మంది ప్రతి వారం కూడా ఒక 1000 మంది నిరుపేదలు అన్నవాళ్ళు ఇక్కడ భోజనంకి వస్తారు అన్నదానంకి. సో వారికి మనం అన్నంతో పాటు ఇంత ఫుడ్తో పాటు వైద్యం కూడా సదుపాయం చేయాలనేటువంటి మంచి ఆలోచనతోటి ఆ వచ్చిన పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ ఒకసారి చెకప్ చేయించుకుంటారనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ పెట్టడం అనేటువంటి జరిగింది. ప్రతి వారం కూడా 1000కి తగ్గకుండా ఇక్కడ భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఆ క్రౌడ్లోనే అందరూ కూడా చాలామంది వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిని ప్రోత్సహించటం, కార్మికుల హక్కులను కాపాడటం, టీకి ఉన్న చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేయటమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యమని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు అన్నారు.
శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ టీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయుల దినచర్యలో చాయ్కి ప్రత్యేక స్థానం ఉందని, ఉదయం లేవగానే తాగే టీ నుంచి సాయంత్రం అలసట తీర్చే కప్పు వరకు ఇది కోట్లాది మందికి దినచర్యలో భాగం అన్నారు. భారతదేశంలో మసాలా చాయ్, హైదరాబాద్ ఇరానీ టీ, అస్సాం టీ, యాలకుల టీ, కాశ్మీరీ కహ్వా వంటి ఎన్నో రకాలు చాలా ప్రసిద్ధి చెందాయని, టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఇవి ఒత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయన్నారు. అయితే పాలు, చక్కెర ఎక్కువగా వాడకుండా మితంగా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని చాయ్ ప్రియులతో పాటు ప్రజలందరికీ ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు గేదెల లక్ష్మి, గొలివి ఉమా, సంజీవరావు, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. కనుక ఆ విధంగా నేను కూడా టీ తాగి నిద్ర లేకుండా ఉండి ఎంఏ ఎల్ఎల్బి ఇవన్నీ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి ఇది చాలా అవసరమని నేను భావిస్తున్నాను. కాగా మరి ఏ టైంలోనైనా మన టెన్షన్ ఫీల్ అయితే కొద్దిగా టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్లో మళ్ళీ శక్తి పుంజుకుంటుంది, శరీరము మైండ్ రెండు కలిపి. కనుక ఈ టీ అనేది మనలో తాత్కాలికమైన శక్తి రావాలంటే టీ తప్పనిసరిగా తాగాలి. ఆ టీ తాగితే మనకి మైండ్, శరీరం రెండు యాక్టివ్గా పనిచేసి ఆ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఉదయాన్నే లగవగానే తాగడం వల్ల మనం డల్గా ఉంటాం కాబట్టి పడుకొని లేచిన తర్వాత యాక్టివ్ అవుతుంది మైండ్. మరి సాయంకాలం తాగితే సాయంకాలం కూడా ఇది యాక్టివ్ అవుతుంది. అలాగే మధ్య మధ్యలో మనకి హెడేక్ వచ్చినప్పుడు లేకపోతే ఏదో డల్గా ఉన్నప్పుడు ఈ టీ అనేది తాగితే మనకి మంచి ఫలితం ఇస్తుంది. మరి ఈ టీ అనేది ఇదే పనిగా రోజంతా తాగకూడదు. ఇతను అన్నట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది అప్పుడప్పుడు మన అవసరాన్ని బట్టి తాగితే మనకి మంచి ఫలింపు వస్తుంది. మండు టెండలో ద్రవ పదార్థాలతో బాటసారులకు, వాహన చోదకులకు ఉపశమనం కలుగుతుందని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. స్థానిక 7 రోడ్ల కూడలిలో ప్రజలకు నీళ్ల సీసాలు, గ్లూకోజ్ సీసాలను అందించి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ముందుకు వచ్చి దాహార్తిని తీర్చారని, రానున్న వారాంతంలో వేసవి తాపం ఎక్కువగా ఉంటుందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, రావాల్సిన అవసరం ఉన్నవారు వేసవి జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. లయన్ నటుకుల మోహన్ మాట్లాడుతూ వేసవిలో ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలని, కొబ్బరి నీళ్లు, మజ్జిగను, బార్లీ నీళ్లను, సబ్జా గింజలను లేదా ద్రవ పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. ఎవరైనా వడదెబ్బలకు గురైతే ఆలోచించకుండా వైద్యులను సంప్రదించి తగు సూచనలను పాటించాలని, ప్రజల దాహార్తిని తీర్చిన కిమ్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ వైద్యశాల సిబ్బంది, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్, సిబ్బంది, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గౌతమి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందం పాల్గొన్నారు. ఎక్కడైతే వాటర్ సప్లై షార్టేజ్ వస్తుందో ప్రత్యేకంగా కార్పొరేషన్ వాటర్ ట్యాంకర్స్తో, అదేవిధంగా మన లోకల్ ప్రైవేట్ సంస్థలు ఏవైతే వాటర్ ట్యాంకర్స్తో మనం దాన్ని ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్స్ని పంపించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ వేసవికాలం మొత్తం నిరంతర పర్యవేక్షిస్తూ ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్కూల్ గోయింగ్ గర్ల్స్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మన యొక్క ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్వచ్ఛ సేవా సంస్థలు, ఆర్గనైజర్స్, తర్వాత ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క వారి సాయంతో మన మున్సిపల్ కార్పొరేషన్ వివిధ వర్గాల ప్రజలందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి మన వాళ్ళు ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి అన్ని ప్రత్యేక చర్యలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాము. దీనికి సహకరించిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. కుందువానిపేట సముద్ర తీరానికి 2 మృతదేహాలు చేరాయని కళింగపట్నం మెరైన్ ఎస్ఐ హరికృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరికృష్ణ మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు సుమారు 15 సంవత్సరాల వయస్సు గలవారు పెద్ద గనగల్లవానిపేట బీచ్ దగ్గరలో నదిలో స్నానానికి దిగారని, సదరు ముగ్గురు దిగిన 2 నిమిషాల్లో నదిలో కొట్టుకుపోయారని, అందులో ఒక వ్యక్తి బయటకు రాగలిగాడని పేర్కొన్నారు. మిగతా 2 వ్యక్తులు నదిలో మునిగిపోయారని తెలిపారు. తప్పిపోయిన 2 వ్యక్తుల్లో శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన గొజ్జల లీలాకృష్ణ, కలెక్టర్ బంగ్లా దరిగల నివాసముంటున్న వజ్రాపు సాయి
తిలక్లు మునిగిపోయారని, వారిద్దరూ గురువారం తెల్లవారుజామున కుందువానిపేట సముద్ర తీరానికి మృతదేహాలుగా కొట్టుకు వచ్చారని తెలిపారు. వ్యవస్థాగత నిర్లక్ష్యం మరియు మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్లనే రహదారుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు అన్నారు. శ్రీకాకుళం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వద్ద గల న్యాయ సదన్ నందు సంబంధిత అధికారులతో రహదారులలో ప్రమాదాలకు సంబంధించి న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 నవంబర్ 2 మరియు 3 తేదీలలో రాజస్థాన్లోని ఫలోడి జిల్లా మరియు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వరుసగా సంభవించిన రహదారి ప్రమాదాలలో 34 మంది ప్రాణాలు కోల్పోవటం అందరికీ తెలిసిన విషయమే అని, ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో గౌరవ కోర్టు ఉత్తర్వుల ద్వారా నివారించదగిన కార్యాచరణలో భాగంగా ప్రాణ నష్టానికి దారితీసిన వ్యవస్థాగత నిర్లక్ష్యం మరియు మౌలిక సదుపాయాల వైఫల్యాల ద్వారా జరిగిందని పేర్కొన్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలలో ఎటువంటి వ్యవస్థాగత నిర్లక్ష్యం జాప్యం కలగకూడదని సూచనలు జారీ చేశారు. టోల్ గేట్ వద్ద భారీ వాహనాలు పార్కింగ్ చేయరాదని, సంబంధిత పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేయాలని, టోల్ గేట్ వద్ద మరియు నేషనల్ హైవేల వద్ద టిఫిన్ షాపులు, దాబాలకు ఎటువంటి లైసెన్స్ జారీ చేయకూడదని, రోడ్డుపైన అనధికార పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడానికి చక్కటి వారధి వలె పనిచేస్తుందని పేర్కొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.